హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేసీ వ్లాగ్స్. ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే కిరాకున్నాం. ఇలా ముచ్చట ఏంటంటే మేము అందరం కలిసి అయితే బీర్మయ్య గుట్టకైతే వెళ్తున్నాం. అర్జెంట్ అయితే మేము తుపాలం సమ్మక్క బార దగ్గర అయితే ఉన్నాం. సో బీర్మయ్య గుట్టకు వెళ్ళాలంటే ఇక్కడ నుండి అయితే షార్ట్ కట్ మా బ్యాక్ సైడ్ కావడం చూసారు కదా గుట్ట, ఆ గుట్ట దిగాలి ట్రెక్కింగ్ చేయాలి. ఇంతవరకు అయితే ఈ లొంబగడ్డ ఈ ట్రెక్కింగ్ అయితే చేయలేదు. మరి ఈ ట్రెక్కింగ్ ఎట్లా చేస్తాడో చూద్దాం మరి. సో ఆ ట్రెక్కింగ్ అంటే వాళ్ళు 2 ట్రెక్కింగ్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఈ తుపాలం గుట్ట అయితే ఎక్కాలి. ఇది ఎక్కినాక ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే బీర్మయ్య గుట్ట వస్తుంది. ఆ బీర్మయ్య గుట్ట గుడి దగ్గరికి వెళ్ళాలని కూడా చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట కూడా ఎక్కేసేయాలి. ఇక లేట్ ఎందుకు మరి మా వ్లాగ్ని అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇక కొనసాగించాలి మా ప్రయాణాన్ని కొనసాగిద్దాం పదండి ఫ్రెండ్స్. దోస్తులు మేము ప్రజెంట్ అయితే గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. ఇక నా జీవితంలోనైతే గుట్ట ఎక్కలే ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం ఎక్కుతానా. ఇక ఎట్లుంటుందో చూడాలి. పెద్ద పెద్ద బండలు ఉంటాయి రా, ఎక్కుదాం బా. బండలు అట బండలు. మరి ఎట్లా పోయినా కదే తోవ ఫ్రెండ్స్. మేమైతే గుట్ట ఎక్కుతాను రాయసాడు అని గోర్ తెచ్చేసాను. ఏమైందిరా రమ్మతుందా? ఇది గుట్ట గుట్ట అనుకుంటే ఇంత ఘోరంగా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుందా? ఇంకొంచెం దూరం పోయినా కానీ గుట్ట రోడ్డు రాదా. నడుండి మరి నడు వస్తుంది. ఇంకో గుట్ట ఎక్కాలి కానీ వా దోస్తులు. ఈ రోడ్డు అయితే వచ్చింది. తిరిగిన వాళ్ళే తిరిగిన పోయి కూర్చో పోయి. శివని ఆయుధం అయితే బానిసని కాళ్ళ కింద ఉంటుంది. దోస్తులు మేమైతే ఇక గుట్ట ఎక్కినాం. గుట్ట ఎక్కగానే మాకు రోడ్డు కలిసింది. ఈ రోడ్డు పట్టుకొని 1 కిలోమీటర్ నడిచినాం అనుకో బీరమయ్య గుట్ట వస్తుంది. మళ్ళీ ఇక గుట్ట ఎక్కితే ఈ కర్రలు ఇట్లా పోతా అంటే ఏమైనా కోతులకి ఇట్లా కలిస్తే కొడుతుంది. కోతులు ఇట్లా కలుస్తాయి. ఫ్రెండ్స్ మేమైతే ఛత్తీస్గఢ్ అవన్నీ ఛత్తీస్గఢ్. దోస్తులు ఇక మొత్తానికి అయితే మేము బీరమయ్య గుట్టకాడికి అయితే వచ్చినాం. ఇది ఎక్కడమే లేటు చెప్తాను. ఇక దోస్తులు మొత్తానికి అయితే గుట్ట ఎక్కినాం. ఇక గుడి దగ్గర కూడా వచ్చినాం. చాలు చాలు దోస్తులు నేనైతే దేవుని అయితే దర్శనం చేసుకున్నా.
ఏమని మొక్కినవరా? గట్టిన మొక్కుకున్నది అంతే అంట. కూరగా తిందామా మరి? తిన్నాం తిన్నాం. అంత డీసెంట్ అయిపోయినావు దేవుని దగ్గర వచ్చేసరికి. ఇటు ఇటు తింటాడు. దోస్తులు, ఇలా బండల మీద బండ ఎందుకు పెడుతుందో తెలుసా? మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని పెడతారు. ఒకవేళ ఇది కూలిపోయింది అనుకో, మన కోరిక నెరవేరది. అలానే నిలబడ్డది అనుకో, కోరిక నెరవేరుతుంది. దోస్తులు, మేమైతే దర్శించుకున్నాం దేవుణ్ణి, కొబ్బరికాయ అయితే తిన్నాం. ఇక అక్కడ నుండి నడిచి వచ్చినాం, గుట్ట ఎక్కి నడిచి వచ్చినాం, మళ్ళీ ఇది ఎక్కినాం. ఇక మధ్యాహ్నం అయితే అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. మేము ఇంటికాడ నుండి అయితే చపాతి తెచ్చుకున్నాం. పప్పు కూర మరి అక్కడ పోయి తింటాం. ఇక మామూలు ఉండదు మరి. కార్తీక్, ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ అన్నట ఏదో శివలింగం గుడి ఉన్నదటగా, ఉన్నది. పోయి చూసేద్దామా? మరి మరి 1/2 కిలోమీటర్ ఉంటుంది మరి. నడదాం. అది ఆకలి అయితే తినిపోదు. దేవుని దర్శించుకుని వచ్చినాక తిందాం రా. ఆకలి అంటాను. ఆకలి అవుతుంది. దోస్తులు, మేము ఉన్నదేమో తెలంగాణ, ఆ బ్రిడ్జి దాటిపోతే ఛత్తీస్గఢ్. ఇప్పుడు మనం శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఛత్తీస్గఢ్ పోవాలి. ఏంటంటే ఈ బ్రిడ్జి దాటిపోవాలి. ఇక ఛత్తీస్గఢ్ పోయి దర్శించుకొని వద్దాం. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందో ఉండదో తెలియదు. ఇక్కడ దగ్గర ఒక శివలింగం అయితే ఉంటుంది. సో అక్కడ టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం. అక్కడ కొంచెం విశిష్టత ఉన్నది, అదేంటో కూడా ఆడికి పోయినాక చెప్పేస్తా. ముందైతే వెళ్తున్నాం గ్యాంగ్తో. ఛత్తీస్గఢ్ మేము ఇప్పుడు చూస్తారుగా, ప్రజెంట్ అయితే మేమైతే ఇక్కడ తెలంగాణ బార్డర్ ఉన్నాం. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ అన్నట్టు, ఛత్తీస్గఢ్ ఎంటర్ అయినట్టు. ఇక చూడు, మేము కాలు నడకతో ఛత్తీస్గఢ్ దాటేస్తాం. దోస్తులు, మేము తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ అయితే నడుచుకుంటూ అయితే వచ్చినాం. ఇక ముందు పోతాం. ఇక శివుని గుడి కాడికి శివుని గుడి కాడికి పోయి దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక గుళ్ళ పోవడం లేదు. దోస్తులు, ఛత్తీస్గఢ్లో ఉన్న శివలింగాన్ని కూడా మేము దర్శించుకున్నాం. మామూలు మస్తున్నాయి. మధ్యాహ్నం అవుతుంది, మా ఆకలి కూడా అవుతుంది. కొద్దిగా తిని మా ప్రయాణాన్ని కొనసాగించుకుంటాం. ఇక దోస్తులు, చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేస్టార్ జేసీ బ్లాగ్స్. పక్కన గట్టిగా గుద్దండి. నేను పోతాను బాయ్. ఉండు కెమెరామ్యాన్ చేసి తోని పాలకుర్తి కొద్దిగా పాలకుర్తి